ఈరోజు ఏ సహాయం కోసం ప్రాకులాడుతున్నావు? రా దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయ, ఆయన వైపు చూడు, విశ్వాసంతో నీ నేత్రాలు తెరిచి ప్రభు వైపు చూడు. ఎంత గొప్ప సహాయాన్ని ప్రభు నీకు పంపిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? జబ్బులు ఎక్కువైపోయినాయా? దేహం అంతా రోగముల చేత మూలుగుతున్నావా? ఈ హాస్పిటల్ కాదంటే ఆ హాస్పిటల్, అక్కడ కాదంటే ఇక్కడికైనా అటు ఇటు తిరిగి ఎన్నో తిప్పలు పడి వ్యయ ప్రయాసలు కూర్చి ఆరోగ్యం కోసం ప్రాకులాడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నావా? నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట అక్కడ రాయబడి. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో నిందల అవమానాల్లో ఉన్నావు, ఓటమిలో ఉన్నావా? అందరూ నేను తొక్కిపెట్టి ఉంచారా? కంగారు పడకు. యోసేపుని హెచ్చించలేదా దేవుడు? అన్నలందరూ బట్టుకెళ్ళి గోతులో పడేస్తే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. హెచ్చు అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆయన తన ప్రజలు హెచ్చించువాడు, ఆయన సహాయం చేయవాడు ఆయన.